హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా స్టైల్లో పప్పుచారు చేయడం ఎలా అనేది నేర్చుకుందాము. నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు పప్పు అయితే తీసుకొని 2.5 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. మనం పప్పు ఉడికిచ్చే ముందు ఒక టమాటా, అలానే ఒక హాఫ్ సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కొంచెం ఆయిల్ అయితే వేసుకొని నేను ఈ పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను. దీన్ని మనం మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఇలా మనం మెదుపుకున్న తర్వాత మన స్పైసీకి తగ్గట్టుగా కారం, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఈ చింతపండు పులుసును కూడా దీంట్లోకి వేసుకొని అలానే సాల్ట్ కూడా వేసుకుందాము. దీంట్లో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆ గిన్నెలోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే వేడైంది. ఈ ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాము. అలానే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, వీటన్నిటిని ఒకసారి అయితే కలుపుకుందాము. ఈ ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గటం కోసం నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి. మనం ఇప్పుడు పప్పుచారుని ఈ తాలింపులోకి అయితే వేసుకుందాము. మనం ఈ చారులోకి ఉప్పు, కారం, అలానే పులుపు సరిపోయిందో లేదో చూసుకుందాము. నాకు కారం అలాగే ఉప్పు 2 కొంచెం తక్కువయ్యాయి. నేను కొంచెం కారం అలానే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పుచారుని ఒక 5 నిమిషాలు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మనం మరిగించుకుందాము. మనకి రసం అయితే, పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చాలా సింపుల్గా మనం ఈ పప్పుచారు అనేది చేసుకోవచ్చు. మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.